నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. పొద్దున్నే లేసి జల్దీ జల్దీ పనులు చేసుకుందాం అని అనుకున్నా. బట్ యాజ్ యూజువల్ లేట్‌గా లేచేసరికి మా అత్త అయితే బయట కూర్చుంది, ముగ్గులు పెట్టేసింది. అండ్ హాలిడే కదా! రితిష ఇంటి దగ్గరనే ఉంది. టీవీ చూస్తుంది. అండ్ ఈ పల్లీలు తీసి పెట్టినుండే ఇవి ఫ్రై చేద్దామని. అయితే ఇంకా కుకింగ్ ఏం చేయలేదు. ఇప్పుడే రైస్ వండుదామనేసి ఇంకా రైస్ పొయ్యి పైన పెట్టేసిన. యాక్చువల్లీ ఇది 28థ్ డిసెంబర్ రోజు తీసిన వ్లాగ్. మా అక్కకి ఒక సర్ప్రైజ్ ఇయ్యబోతున్నా. మా అక్కకి తెలీదు మేము ఇంటికెళ్తున్నామని. తన దగ్గరకొస్తామని. నేను, తమ్ముడు, రితిష, మా అత్త అందరం కలిసి అక్క వాళ్ళ ఇంటికెళ్దాం అనుకుంటున్నాము. మా బావ బర్త్‌డే ఉంది 29థ్ రోజు. అయితే 28కే ఎళ్లి మిడ్‌నైట్ కేక్ కట్ చేయిద్దామనేసి అనుకున్నాము. మేము ఎప్పుడు మిడ్‌నైటే కట్ చేస్తాం. మోస్ట్‌లీ కేక్ లైక్ 12కి కట్ చేసేస్తాము. అండ్ తెల్లారి గూడా కట్ చేస్తాము. బట్ మిడ్‌నైట్ బర్త్‌డే సెలబ్రేషన్ చేద్దాం అన్నట్టు మా అక్కకి ఏం చెప్పలే వస్తున్నట్టు గూడా. ప్లాన్ చేసినాము నేను, మా తమ్ముడు అయితే. అండ్ ఎక్కువ వంటలేం చేయకుండా జస్ట్ టొమాటో రైస్ చేసేసుకుందామని టొమాటో రైస్ అయితే చేస్తున్నా. అండ్ ఈ రెసిపీ కూడా చాలామంది అడిగినుండే నేను ఆల్రెడీ షార్ట్‌లో పోస్ట్ చేసిన. అందుకే క్లియర్‌గా ఏం ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. అయితే నేనేమనుకున్నా అంటే ఫస్ట్ పొద్దున్నే వెళ్దాము అనేసి అనుకున్నా. లేదు లేదు పొద్దున్నే వెళ్తే బర్త్‌డే కోసమే వచ్చినట్టు తెలిసిపోతది కదా అని చెప్పి ఒక ఆఫ్టర్‌నూన్ స్టార్ట్ అయిదాము అనేసి అనుకున్నా. మళ్ళీ ఆఫ్టర్‌నూన్ కూడా కుదరలేదు. లేట్ అయిపోయినుండే. ఇంకా ఈవినింగే స్టార్ట్ అయినాము. అండ్ దారిలో కొంచెం పనుండే ఆ పనంతా చూసుకునే పోయేసరికి ఇంకా చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. నాకైతే బర్త్‌డేస్ చాలా చాలా స్పెషల్. ఎవరి బర్త్‌డే వచ్చినా మంచిగా సెలబ్రేట్ చేయాలని అనుకుంటా. ఎందుకో నాకు బర్త్‌డే అంటే అదో కైండ్ ఆఫ్ హ్యాపీనెస్. ఇంట్లో ఎవరి బర్త్‌డే వచ్చినా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ యాజ్ యూజువల్ ఏం గిఫ్ట్ ఇయ్యాలి అని చెప్పి ముందు నుంచే ఆలోచించి పెడతా. అండ్ మా బావకైతే ఎవ్రీ టైమ్ మేము డ్రెస్ తీసుకుంటాము. న్యూ డ్రెస్. మేము ఎవ్రీ టైమ్ ఏ డ్రెస్ తెచ్చినా గానీ వంకలు పెట్టకుండా మా బావ మంచిగా యేసుకుంటారు. ఆ క్వాలిటీ నాకు చాలా అంటే చాలా నచ్చుతది మా బావలో. ఎందుకంటే ఎప్పుడు ఏది తెచ్చినా ఇది అట్లుంది, ఇట్లుంది అని అననే అనరు. మంచిగా యేసుకుంటారు బర్త్‌డే రోజు ఆ డ్రెస్సే. నా బర్త్‌డేకి గూడా మా బావ ఎవ్రీ ఇయర్ డబ్బులిస్తారు డ్రెస్ తెచ్చుకోనీకే. మా అక్కకి కొన్న ప్రతిసారి పాపం మాకు గూడా ఏదో ఒకటి తీసుకుంటారు. అండ్ డీమార్ట్‌కెళ్ళినప్పుడు రితిషాకి గూడా ఏదో ఒకటి తెస్తారు. హీ ట్రీట్స్ ఎవ్రీవన్ సో గుడ్. ఏం అవసరం ఉన్నా, ఏం కష్టం వచ్చినా గానీ ఎవరైనా హెల్ప్ చేస్తారు మాకు అనంటే అది మా బావ ఒక్కడే. వి ఆర్ సో థాంక్‌ఫుల్ టు హిమ్. అండ్ నేను ఆ థాంక్‌ఫుల్‌నెస్ ఎప్పటికి గూడా పెట్టుకుంటా. ఎందుకంటే ఆయన చాలా అంటే చాలా హెల్ప్ చేసిండ్రు. ఈవెన్ నా విషయంలో గూడా మస్త్ అంటే మస్తు హెల్ప్ చేసిండ్రు. నా లైఫ్‌లో నేను ఎవరికైనా రుణపడి ఉన్నా అంటే అది మా బావకే. అండ్ నేను ఎక్కువ మర్యాద ఇచ్చేది, ఫుల్ రెస్పెక్ట్ ఇచ్చేది గూడా మా బావకే. అండ్ ఇన్‌ఫాక్ట్ భయపడేది గూడా మా బావకే. నేను సత్యనారాయణ స్వామి వ్రతం వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు కొందరు అడిగిండ్రు, "మీ బావ మొహమే చూయించలేదు వ్లాగ్ మొత్తంలో" అనేసి. ఈ వ్లాగ్‌లో మా బావ కనిపిస్తారు. ఎందుకంటే బర్త్‌డే ఆయనదే కదా! మిడ్‌నైట్ కేక్ కట్ చేసినప్పటి వీడియో ఇందులోనే అప్‌లోడ్ చేసేసిన. ఇక్కడైతే మేము టొమాటో రైస్ తిన్నాము. తినేసి ఇంకా రెడీ అయితున్నాము. మా రితిష చూడండి జడ ఏసేటప్పుడు కూడా డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది. షీ ఈజ్ సో అబ్సెస్డ్ విత్ క్లాసికల్ డాన్స్. ఈమెని ఏదో ఒక డాన్స్ క్లాస్‌లో అయితే ఎయ్యాల్సిందే. అండ్ మీరు కూడా చాలామంది సజెస్ట్ చేసిండ్రు రితిషాని డాన్స్ క్లాస్‌లో ఎయ్యండక్క అని చెప్పి. కానీ మాకు దగ్గరలో దొరకట్లేవు. ఉన్నాయి డాన్స్ క్లాసెస్ బట్ చాలా దూరం ఉన్నాయి. పికప్, డ్రాప్ అది కష్టమైతది డ్రాపింగ్, పికపింగ్. అండ్ ఇవేమో బావ కోసం కొన్న బట్టలు. నేను, మణికంఠ, మా అత్త ముగ్గురం పోయి తీసుకొచ్చినుండే బట్టలు. ఇంకా నేను గూడా రెడీ అయిపోయి కావాల్సినయన్నీ ప్యాక్ చేసుకున్నాము. మా రితిష ఏమంటే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర పోయినంక వచ్చేటప్పుడు ఏడుపు స్టార్ట్ చేస్తది. ఇంకా నేను రాను, నేను ఈడనే ఉంటా అనేసి అంటది. ఎంతకైనా మంచిదని చెప్పి ఒక్కొక్క జత బట్టలు పెట్టుకున్నాము. అండ్ మణికంఠకి కాలేజ్ ఉందనమాట. ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో, ఆయనకొక ఫార్మల్ డ్రెస్ పెట్టమన్నాడు. ఆయనకొక డ్రెస్సు, ఆయనకు కావాల్సిన బుక్స్ అవన్నీ ప్యాక్ చేసుకొని రెడీ అయిపోయినాం. ఈయన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినుండే ఇప్పుడే వచ్చిండు. ఇంకా ఆయన రాగానే స్టార్ట్ అయిపోయినాం. మా రితిష తన జాకెట్ చూపిస్తుంది మీ అందరికీ. ఈ జాకెట్టు మా బావనే కొనిచ్చిండు ఈమెకి. ఆయన ఢిల్లీకెళ్ళినుండే అనమాట ఒకసారి డ్యూటీ పని మీద. అక్కడి నుంచి అందరికీ స్వెటర్స్ ఇంకా జాకెట్స్ తీసుకొచ్చిండ్రు. సో, ఆ జాకెట్ చూయిస్తుంది. అప్పుడు తనకు రాలేదనమాట. చిన్నగుండే ఒక 2 ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చిండు. అప్పుడు రితిష చిన్నగుండే జాకెట్ పెద్దగయిపోయింది. ఇప్పుడు మంచిగా వస్తుంది. మస్తు క్యూట్ అనిపిస్తుంది కదా! మా రితిష ఎంత బావుంది కదా! ఆ అక్క వాళ్ళ ఇంటికి పోతున్నామంటే చాలు మా రితిష హ్యాపీనెస్ వేరే లెవెల్‌లో ఉంటది. ఎందుకంటే మేమెప్పుడూ పెద్దగా బయటికెళ్ళం గదా! ఎవ్వరింటికి వెళ్ళం గదా! మాకు పెద్దగా రిలేటివ్స్ లేరని నేను చానా సార్లు చెప్పినా మీకు. మేము పోయేదంటే అక్క వాళ్ళ ఇంటికి ఒక్కరింటికే.
అందుకే ఆమె డాన్స్‌ల మీద డాన్స్‌లేస్తుంది. అండ్ తనకి అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారనమాట. అందుకని తన అంత హ్యాపీగా ఫీల్ అయితది. అండ్ అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చేసినాము. మా అక్క వాళ్ళది రెంట్ హౌసా, ఓన్ హౌసా అని చాలా సార్లు అడిగిండ్రు చాలామంది. మా అక్క వాళ్ళదైతే రెంట్ హౌసే. కాకపోతే ఒక చిన్న అపార్ట్మెంట్ లాగా ఉంటదిది. పక్కపక్కనే అన్ని పోర్షన్స్ ఉంటాయి. మంచిగా ఉంటది. అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటది. బావుంటదనమాట. 1 బీహెచ్‌కేనే. మేము వెళ్ళేసరికి ఫుల్ చీకటయిపోయింది. మస్తు లేట్ గూడా అయింది. అండ్ ఫుల్ చలి. మా ఇంటి దగ్గర అంటే ఇక్కడ ఇంకా డబల్ ఉంది చలి. అండ్ బయటికి లేక లేక ఎళ్ళినా గదా! ఆ గాలికి ఏమంటే ఇమ్మీడియేట్‌గా నాకు సర్దయిపోయింది. ఇంకా నేను స్కార్ఫ్ గూడా కట్టుకున్నా. బట్ నాకు అట్లా కోల్డ్ అయిపోయింది. ఏమున్నాయి 2 మంత్సే ఉంటది ఫుల్‌గా చలి. తర్వాత మొత్తము ఎండలే గదా! మేమొచ్చినాం. మోనాలిసా! మోనమ్మ! మోని పాపలు! మోనా దా పిన్ని రావా? బాణం కూడా కొడుతుంది. అందరినీ కొడుతుంది. మనిషా మనిషా లిచ్చి లిచ్చి పాప మనీ షూ ఇప్పిరాప మనీ పగిలిందా? కలిగింది. పలకలే గీత వచ్చింది. ఏం రాలే. గీత కనబడ్డది. అయ్యా దానికి స్క్రీన్ టెంపర్ గ్లాస్ కూడా లేదు. మా తమ్ముడు చూడండి మా పాప వాళ్ళ కోడల్ని చూసిన ఆనందంలో ఉరుకుతుండు ఫోన్ వాడేసుకుంటుండు. గ్లాస్ ఎందుకు లేదు? తీసేసిండు. ఏమని ఇప్పించుకో. లిచ్చి నా లిచ్చి పాప అవ్వ నా దగ్గరకు వచ్చావా? వచ్చాడాడు లిచ్చి. అందరి దగ్గర చేసేప్పుడు ఉంటుంది న్యాయం చేస్తారు. ఇది తక్కువ అయిపోయింది. అందరినీ కొడుతుంది. పక్క అయిపోయింది కానీ ఎందుకు రాడు వీడు నా దగ్గరికి? ఎందుకు రాడు? ఏమో ఇక అప్పుడు తెచ్చింది ఇప్పుడు వచ్చింది. మేము ఇంటికి వెళ్ళినప్పుడల్లా మా అక్క ఎంత సంతోషిస్తాం, మా మోనిషా కూడా అంతే సంతోషిస్తుంది. చూడండి నవ్వుతూనే ఉంటుంది మమ్మల్ని చూసి. బాయ్ మేము పోతున్నాం చిక్కు, నేను వెళ్ళిపోతున్నాను చిక్కు, బాయ్ చిక్కు. మేము వెళ్ళిపోతున్నామని బాయ్ చెప్పి వెళ్ళిపోతుంటే చూడండి ఎట్లా పిలుస్తుందో మమ్మల్ని. మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వకుండా పెడదాం అనుకున్నా కానీ వెనక మ్యూజిక్ వస్తుంది. పక్కన ఇంటి వాళ్ళు సాంగ్స్ పెట్టిండ్రనమాట. ఇంకా మమ్మల్ని పిలిచేసరికి ఉరుక్కుంటూ వచ్చి మళ్ళీ మా మోని పాపని ఎత్తుకున్నాము. అండ్ అక్క అయితే చాయ్ పెడుతుంది మా కోసము. నేను ఒక చాయ్ పిచ్చిదాన్ని, ఏడికి వచ్చినా ఏమున్నా లేకున్నా చాయ్ ఉంటే చాలు అన్నట్టు బిహేవ్ చేస్తా. అప్పటికి ఫుల్ చలి పెడుతుండే నాకు. కొంచెం చాయ్ పెట్టిమంటే పెట్టిస్తుంది. అండ్ ఇంకా యాజ్ యూజువల్ మోనిషా మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. పని అందరినీ కొట్టింది కూడా. ఏమైందో కానీ మా మోని పాప నా దగ్గరనే ఉంటా అంటుంది. రీతిష ఎత్తుకున్నా మా అత్త ఎత్తుకున్నా పోవట్లేదు వాళ్ళ దగ్గరికి, నా దగ్గరికి వస్తుంది. పోనీ నా దగ్గర మంచిగా ఉంటుందా, నన్ను కూడా కొట్టిందనమాట. కొడుతుంది కానీ నా దగ్గరనే ఉంటుందంట. ఇంకా మా రితిషానేమో ఏడుపు స్టార్ట్ చేసింది, చెల్లె నా దగ్గరకు వస్తలేదా అని చెప్పి. తనని పోవే అని అంటే అస్సలు పోవట్లేదు. చూడండి ఇప్పుడు బయటికి ఎత్తుకొని వెళ్ళినా కానీ మళ్ళీ నన్నే పిలుస్తుంది. మా అక్క అన్నం వండుకుందంట, పొద్దుగాల పప్పు చేసిందంట. ఇంకా మేము వస్తున్నామని చెప్పలే కదా, అందుకే మా కోసం ఏం వంట చేయలేదు. చాయ్ రెడీ అయిపోయింది. ఫస్ట్ అయితే టీ పోసుకొని తాగేసినాం. అప్పటికి చాలా లేట్ అయిపోయింది. కేక్స్ అయిపోతాయేమో అని చెప్పి జల్దీ పోదాం మణికంఠ బేకరీకి అని చెప్తే ఒక్క నిమిషం ఆగని చెప్పి ఫోన్ పట్టుకొని ఎక్కడో పోయిండు. అండ్ మా మోని పాప చూడండి ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది. అక్కడ పోతుంది, ఇక్కడ పోతుంది, ఇక్కడికే మా దగ్గరికే వస్తుంది. వచ్చి నాకు ఖర్జూర్ తినిపిస్తుంది. మళ్ళీ నోటి దగ్గర పెట్టి మళ్ళీ ఊరికి పోయి మా అత్తకు పెడుతుంది. చూడండి ఇట్లుంటుంది మా మోని పాపతోటి. ఫస్ట్ అయితే టీ తాగేసినాము. టీ తాగి ఈ చలికి నా వల్ల కాదని చెప్పి మా అక్కది జాకెట్ తీసుకొని వేసుకున్నాం. మా అక్కకు కూడా చెప్పలే, నేను మనకంటే ఇద్దరం కేక్ అయితే వెళ్ళిపోయినాము. బండి ఉంది కాబట్టి సరిపోయింది. ఇద్దరం కలిసి జల్దీ జల్దీ పోయి జల్దీ వచ్చినాము. లేకపోతే నడుచుకుంటా పోతే ఏ రాత్రి అవుతుండేనో ఏమో. మా బావ వచ్చే వరకు కేక్ కూడా తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని ప్లాన్ చేసినాము. మా బావ అయితే డ్యూటీకి పోయిండు. మస్తు లేట్ స్టార్ట్ అయ్యాను. వచ్చే వరకు చీకటి అయిపోయింది. ఇప్పుడైతే కేక్ తీసుకొని పోదాం, కేక్ తీసుకురానికే పోదాము. ఏడిపోవాలని ఆలోచిస్తున్నాం. మా ఇంటి దగ్గర అయితే పిస్తా హౌస్ ఉంటుంది, అక్కడ రీజనబుల్గా ఉంటాయి. ఈడ కరాచీ ఉంది కానీ సుచిత్రాలు ఉంది. ఫుల్ చలి పెడుతుంది. మా అక్క జాకెట్ వేసుకున్నా. నడు ఏ మూమెంట్లో అయినా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా నా మీద జోక్ వేయడం మా తమ్మునికి అలవాటు. యాజ్ యూజువల్ నా మీద పంచులు జోకులు రెండు కలిపి వేస్తున్నాడు. ఇట్లుంటుంది. మా బండి అయితే ఇక్కడ ఉంది. బండి మీద పోయి జల్దీ తీసుకొని వచ్చేస్తాం. ఇక్కడ కూడా ఈయనకు దోస్తులే,
ఎక్కడైనా దోస్తులే. ఎందుకు ఆఫ్ చేయాలి వీడియో? నువ్వేం చేస్తున్నావు? మరి ఎందుకు ఆఫ్ చేయమంటున్నావు వీడియో? మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఏరియా చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఇల్లులు అన్నీ నాకు మంచిగా అనిపిస్తాయి. ఇట్లకి కొడతావుగా మనీ, అట్లా కొట్టచ్చు. కొడతావా? వచ్చా కరాచీకే. ఇక్కడ ఇంత చీకటి ఉంది గైస్, ఇంత చీకటి. ఈ మధ్య మా తమ్ముడు చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తుండు. ఒకప్పుడు ఏదైనా షేర్ చేసుకుంటుండే, అన్ని విషయాలు చెప్తుండే. కానీ ఈ బీటెక్ కాలేజ్ పోయినప్పటి నుంచి ఓవర్ యాక్షన్ ఎక్కువ అయిపోయింది నాకు. ఇప్పుడు కూడా వీడియో తీస్తుంటే వీడియో ఆపేసే అనేసి అంటుండు, ఫోన్లో ఏమో చేస్తుండు. అండ్ ఇన్స్టాగ్రామ్ యాప్ ఎక్కువ యూజ్ చేస్తాడు ఈయన, ఆ యాప్ని దాపెట్టేసిండు. అండ్ కరాచీ బేకరీకి చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేసిండ్రు, సూపర్గా ఉండే లైట్లు మంచిగా వేసి పెట్టిండ్రు. బండి అక్కడ పెట్టి నడుచుకుంటూ వచ్చినాము. నేను జల్దీ నడుస్తున్నా, రారా అంటే ఇప్పుడు కూడా ఫోన్లో ఏమో చూసుకుంటూ వస్తున్నాడు. ఇంకా ఈడ కేక్స్ అయితే చాలానే ఉన్నాయి. ఏది తీసుకోవాలి కన్ఫ్యూజన్. కొన్ని ఉంటేనేమో గిన్నె ఉన్నాయా అనిపిస్తుంది, ఇన్ని గనం ఉంటేనేమో ఏది తీసుకోవాలని కన్ఫ్యూజ్ అయిపోతాము. నేను ఎప్పుడు తీసుకున్నా కానీ పైనాపిల్ కేకే తీసుకుంటా మోస్ట్లీ. మా ఇంటి దగ్గర అయితే చిన్న చిన్న బేకరీస్ ఉంటాయి, అక్కడ 300కి 350కి కేజీ ఇచ్చేస్తారు. మోస్ట్లీ అట్లాంటి చిన్న బేకరీస్ నుంచే తెచ్చుకుంటాము. అండ్ పిస్తా హౌస్లో కూడా కొంచెం రీజనబుల్గానే ఇస్తున్నారు. అండ్ చిన్న బేకరీస్లలో కేక్ కూడా మంచిగానే ఉంటుంది, టేస్టీగానే ఉంటుంది. మా ఇంటి దగ్గర కొత్తగా పిస్తా హౌస్ పెట్టిండ్రు, అక్కడ కొత్త పెట్టినందుకో ఏమో కానీ కొంచెం రీజనబుల్గానే ఇస్తున్నారు కేక్స్ అయితే. ఇవి ఫ్రూట్సో కేక్సో అర్థమే అయితలేదు, ఆల్మోస్ట్ అన్ని కేక్స్ మీద ఫ్రూట్స్ పెట్టేసి ఉన్నాయి. అయితే చాక్లెట్ ఫ్లేవర్ది తీసుకుందాం అనుకుంటున్నా. నేనైతే బేసికలీ స్వీట్స్ ఎక్కువ ఇష్టపడను. మా ఇంట్లో కూడా ఎవ్వరు ఎక్కువగా తినరు స్వీట్స్, కేక్స్ ఏం తినరు. మా ఇంట్లో తింటాడు ఇష్టంగా స్వీట్లు, కేకులు అంటే మా తమ్ముడే. అయితే తమ్ముడు గిది తీసుకోమంటుండు. అది తీసుకోవాలా లేకపోతే వేరేది తీసుకోవాలా అని ఆలోచిస్తున్నా. బటర్ స్కాచ్ స్విస్ రోల్ అంట, అది కొంచెం డిఫరెంట్గా ఉంది, నార్మల్ కేక్స్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇక్కడ పేస్ట్రీస్ కూడా ఉన్నాయి కదా, ఒక్కొక్క పీస్ 140 రూపాయలు అంట. చూడండి ఎందుకు ఇంత కాస్ట్లీ అమ్ముతారు కరాచీ బేకరీలో అర్థం కాదు. ఎందుకో నాకైతే చాలా అంటే చాలా కాస్ట్లీ అనిపిస్తుంది. ఫస్ట్ టైం నాకు ఎప్పుడైతే తెలిసిందో కేక్ ఇంతగానం రేట్ ఉంటుందని, అప్పుడైతే షాక్ అయినా నేను, ఇంత రేట్ ఉంటాయా అని చెప్పేసి. అండ్ లాస్ట్కి తమ్ముడు చెప్పిందే తీసుకున్నా, ఎందుకంటే కట్ చేస్తాడు మా బావ కూడా తినాడు ఎక్కువగా కేక్. లాస్ట్కి తినేది మనకంటనే కదా, సో వానికి నచ్చిందే తీసుకుందాం అని చెప్పేసి అది తీసేసుకున్నా. అయితే నేమ్ రాసిస్తుండ్రు. ఇక్కడ ఇంకొన్ని కూడా ఉన్నాయి, ఆ చాక్లెట్ది ఎంత అనేసి అడిగినాము, అది కూడా అంతే రేట్ అంట. ఇంకా పర్లేదులే ఇదే తీసుకుందాం అని చెప్పి తీసేసుకున్నాం. అండ్ అక్కడ ఉన్న ఫ్రిడ్జ్లో అన్నిటివి ఆర్డర్స్ పైన వెళ్తాయంట, అవి అసలు ఇవ్వమన్నారు. జస్ట్ రేట్ అడిగినాం కానీ స్విగ్గీ జొమాటో ఆర్డర్స్ అంట అవన్నీ కేక్స్, సో అందుకని పక్కన పెట్టినామని చెప్పిండ్రు. అండ్ కేక్ పైన పేరు అయితే రాసేసిండ్రు, నేమ్ రాసిర్రు. ఇట్లా రాయించినాము హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్పి, మోనిషా విష్ చేస్తున్నట్టు. అండ్ ప్యాక్ చేసి ఇస్తారు ఈయన ఇచ్చిన తర్వాత ఎదురుగా పోయి బిల్ కట్టేయడమే. అండ్ ఈ బేకరీలో ఎన్ని ఘనం ఐటమ్స్ ఉన్నాయి అసలు, స్వీట్స్, కేక్స్, అది నమ్కీన్స్, చాలా అంటే చాలా అమ్ముతుర్రు, మస్తు పెద్దగా ఉంది. మా ఇంటి దగ్గర కూడా కరాచీ బేకరీ అక్కడ అయ్యసాదన్ దగ్గర ఉంది కానీ ఇంత పెద్దగా ఉండదు, కొంచెం చిన్నగా ఉంటుంది బేకరీ. అండ్ ఇన్ని ఐటమ్స్ కూడా ఉండవు. ఈ ఎగ్ కేకా ఎగ్లెస్ కేకా అని చెప్పేసి అడిగినా, ఎందుకంటే మా బావ బర్త్డే యాక్చువల్లీ సోమవారం వస్తుంది. 12కి కట్ చేసినా కానీ సోమవారం కిందికే వస్తుంది కదా, మేము ఇంట్లో ఎవ్వరం తినము సోమవారం రోజు, అందుకని అడిగిన ఎగ్లెస్ కేక్ అని చెప్పిండ్రు. నేను చూస్తున్న చాక్లెట్ పైన ఆఫర్ ఉంది, 1+1 అంట, 240 రూపీస్కి. అండ్ ఇక్కడ చిన్న కప్ కేక్సే చూడండి 75 రూపీస్, 55 రూపీస్ ఉన్నాయి. ఇంతగానం ఎందుకు ఎక్స్పెన్సివ్ అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ నా మైండ్లో. అండ్ స్వీట్స్ కూడా అమ్ముతుండ్రు, జస్ట్ ఒకసారి స్టోర్ని చూసి వీడియో తీసుకున్నా. అండ్ కేక్ ప్యాక్ చేసి ఇచ్చేసిండ్రు, తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాము. బండి బేకరీ ముంగటికి తీసుకురాలేదు, రోడ్ క్లోజ్ ఉందన్నమాట, అక్కడనే పెట్టేసినాము. బండి ఆడ పెట్టినా కానీ నాకు టెన్షన్ అవుతుంది, పోలీసు వాళ్ళు ఫోటో తీసి చాలానే వేయగల లేకపోతే బండి తీసుకుపోగల అని చెప్పి, అందుకే జల్దీ వెళ్ళిపోదాం నడు మనీ అని చెప్పి వెళ్ళిపోతున్నాము. ఒకసారి ఏమైందంటే చార్మినార్లో మేము వెళ్ళినాము, ఒక దగ్గర పార్కింగ్ చేసి ఉండే, అప్పుడు మా మామ ఉండే, వినోద్ మామ. అయితే అక్కడ పెట్టినాం బండిని తీసుకెళ్ళిపోయినారు పోలీస్ వాళ్ళు. అది వ్యాన్ ఉంటుంది కదా పోలీస్ది పెద్దది, అందులో వేసుకొని వెళ్ళిపోయినారు అనమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళి చాలా కట్టి తీసుకొచ్చినాము. అందుకే బండి ఏడన్నా పెట్టాలంటే నాకు చాలా భయం వేస్తుంది, పార్కింగ్ ప్లేస్లోనే చూసి మరీ పెడతా. కానీ జల్దీ వచ్చేసినాము, బండి సేఫ్గానే ఉండే, వెళ్ళిపోతున్నాం ఇంటికైతే.
ఇది సుచిత్ర రోడ్. ఇక్కడ ఎఫ్‌బీ కేక్స్ గూడా ఉంది. రీసెంట్ టైమ్స్‌లో ఇది ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఎందుకంటే 1 కేజీది కొంటే హాఫ్ కేజీది ఫ్రీ ఇస్తారంట. అండ్ ఇదేమో రాజుగారి బిర్యానీ అంట. మా తమ్ముడు అంటుండు అక్కడ ఏ బిర్యానీ అయినా 69 రూపీస్‌కి ఉంటదక్క అనేసి. అండ్ ఇది చూడండి పెద్ద జూడియో. ఇంత పెద్ద జూడియో మా ఇంటి దగ్గర ఏడ లేదు. చిన్నగుంటాయన్నమాట. కానీ ఇది చాలా అంటే చాలా పెద్దగుంది. ఎంత మంచిగా ఉంది లైట్‌లేస్తే నాకు ఆ లైట్‌లను చూస్తుంటే అదో రకమైన సంతోషము. ఇప్పుడని కాదు నాకు చిన్నగున్నప్పటి నుంచి లైట్స్‌ని చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తది. సండే కదా! ఇక్కడ మొత్తం సండే మార్కెట్ నడుస్తుంది. ఒక్కోసారయితే ఇక్కడ మార్కెట్ నడిచే దగ్గరైతే ఫుల్ ట్రాఫిక్ ఉంటది. కేక్ అయితే తీసుకొని వచ్చేసినాం. చలి బీభత్సంగా ఉంది. అమ్మో! చేతులు నమ్మయిపోతున్నాయి నావైతే ఫ్రీజ్. అమ్మ బాబోయ్! మా ఇంటికాడ అనుకుంటే మా ఇంటికాడ కంటే ఈడ డబల్ ఉంది చలి. తమ్ముడికి అయితే ఇంకా స్వెటర్ కూడా లేదు. నేనని జాకెట్ వేసుకుంటా. ఇప్పుడు చూడండి ఆమె ఇంటికాడికి స్వెటర్ తెచ్చుకుంది. నాకు తేవాలనుందా? నాది కాదు ఇది మా అక్కది. నేనేం తెచ్చుకోలే అక్కది ఇది. అమ్మ మొత్తానికి కేక్ అయితే తీసుకొచ్చేసినాం. కేక్ తీసుకొచ్చి అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసినాం. మా మోనిషా మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నా అని చెప్పి నన్ను పట్టేసుకుంటుంది చూడండి. అదేంటో నేను వచ్చినప్పటి నుంచి నా దగ్గరనే ఉంటుంది. అయితే ఇవి మా అక్క ఇన్‌స్టాలో పోస్ట్ చేసినుండే కొన్ని మోనిషావి. అవి చూపిస్తుంది నాకు రితిషా. నేను ఆల్రెడీ చూసిన రితిషా అన్నా కానీ మళ్ళీ చూపిస్తుంది. అండ్ మా అక్క అయితే చపాతీ చేస్తుంది మా బావ కోసము. అంటే బావ వచ్చే ముందు ఫోన్ చేస్తారనమాట. లేకపోతే మా అక్కనే చేస్తది ఏడున్నావు అని చెప్పి. వచ్చే ముందే గరం గరంగా చేసిస్తది. అండ్ మా రితిషా అయితే అక్కడ ఏదో చేస్తుంది క్రియేటివిటీ. మా రితిషాకి కూడా బర్త్‌డేస్ అంటే చాలా స్పెషల్. ఎవరి బర్త్‌డే ఉంది అన్నా గానీ ఖతం స్కెచ్‌లు, పేపర్స్ ముంగట పెట్టుకొని కూర్చొని మంచిగా ఏదైనా గ్రీటింగ్ తయారు చేస్తది. కానీ గ్రీటింగ్‌తో పాటు మా బావకైతే కేక్ తయారు చేస్తదంట. ఆల్రెడీ గ్రీటింగ్ తయారు చేసేసింది ఇంటి దగ్గరనే. మా అక్క అయితే వేడి వేడి చపాతీతో పాటు కీమా ఫ్రై చేసింది. కొంచెమే కీమా తీసుకొచ్చి ఇట్లా ఫ్రై చేసి పెట్టింది. చెప్పాను కదా మేము మటన్ ఇష్టంగా తినమని చెప్పి. మా అక్క అయితే ఇంకా అస్సలకే తినదు. కొంచెం కీమా తీసుకొచ్చి బావ కోసము చపాతీలలోకి చేసి పెట్టింది. అండ్ 12 అయింది. ఇట్స్ కేక్ కటింగ్ టైం. తమ్ముడైతే కేక్ తీసి ఈ టేబుల్ పైన అయితే పెడుతుండు. అయితే మేము ఈ కేక్ తీసుకున్నాం కదా! చూడండి కేక్ పరిస్థితి ఏమైందో. నాకు ఎంత బాధ అయింది తెలుసా! కేక్ మొత్తం పక్కకి జరిగిపోయింది. దానిపైన ఫ్రూట్స్ ఉన్నాయి కదా! అవన్నీ ఒక్క సైడ్‌కి అయిపోయినాయి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. చిక్కులు కేక్‌ని ఇట్లా సెట్ చేసి పెట్టినాం గానీ, అసలు దాని మీద నుంచి మొత్తం పక్కకి జరిగిపోయింది. తీయడం కూడా రాలేదు. డబ్బాని 4 సైడ్‌ల నుంచి కట్ చేసేసి తీసి ఇట్లయితే పెట్టినాము. అమ్మ పిల్లని వెనక కన్సోన్ పిల్లని లేచి హ్యాపీ డే చేయబెట్ట నాన్నకి పోయినసారి కూడా చేయలేవు. ఇప్పుడు సాయంత్రం చేసి ఇప్పుడు చేస్తలేదు. అవునే అమ్మ పిల్లని వెనక కన్సోన్ కొంచెం. ఈ స్పార్కిల్స్‌ది తీసుకొచ్చినాం కదా! ఇది అస్సలు అంటుకోవట్లేదు. అయితే దాని మీద కొంచెం హారతి కర్పూరం వేసి అంటబెట్టినాము. జస్ట్ క్యాండిల్ లాగా వెలుగుతుంది. తర్వాత అది మంచిగా వెలిగిందనమాట. ఇది ఒక్కొక్కసారి మంచిగా అంటుకుంటే ఒక్కోసారి అసలు అంటుకోవు. నువ్వు మంచిగా కివీ కేక్ అన్నా సోని. తల్లి ఏ అది రాదు అది బిస్కెట్ అయింది. బిస్కెట్ అయింది సోని అది ఊపేసి ఊపేలిచ్చి అది రాదనుకున్నాము కానీ సడన్గా మంచిగా వచ్చింది చూడండి. మా మోనిషా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అన్నట్టు అందరినీ అట్లా చూస్తూ ఉండిపోయింది. అయితే మా మోనిషా యాక్చువల్లీ నిద్రపోయింది. నిద్రపోతే నేను కరెక్ట్ 11:00 లేపిన. మా బావ రాగానే లేపి కూర్చోబెట్టిన. ఏడుస్తుంది అనుకున్నా కానీ అస్సలు ఏడవలేదు. 11 నుంచి 12 వరకు అందరినీ ఎంటర్టైన్ చేసింది. డ్యాన్స్ ఆడుతుంది ఆమె. ఆ పాట ఉంది కదా పేరుగల్ల పెద్దిరెడ్డి, ఆ పాట పెడితే చాలు డ్యాన్స్ ఆడుతూనే ఉంది. అట్లా 12 వరకి మెలుకుండి వాళ్ళ డాడీ తోటి కేక్ కట్ చేయించింది. యాజ్ అ పేరెంట్స్ మా అక్క, బావ వాళ్ళ బర్త్‌డేస్ వాళ్ళ పాపతో ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం నాకైతే మస్త్ అంటే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ అండ్ దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ డ్రీమ్ అనమాట. మా అక్కకి కిడ్స్ కావాలి అని చెప్పి ఎన్నిసార్లు అనుకున్నానో, ఎన్ని దేవుళ్ళకి మొక్కినో. అండ్ ఫైనల్లీ మా అక్కకైతే మా బంగారు చిట్టి
చిట్టి బుజ్జి తల్లి అయితే వచ్చేసింది. చాలు ఇంతకంటే జీవితానికి ఏం కావాలనిపిస్తుంది. అయ్యా అంటేనే లేదు, అంతే దాన్ని. ఒక్క చుక్క కూడా అంటలేదు. ఫ్రూట్ టిష్యూ పేపర్ తో తుడుస్తుంది అనిపిస్తుంది. మా మౌని పాపకి ఏమైందో కానీ కొంచెం కేక్ తినమంటే కూడా ఏడుస్తుంది. అసలు తినట్లేదు. మా మౌనిషాకి కూడా నాలాగనే స్వీట్స్ నచ్చవేమో. ముందు నుంచి కూడా అంతే. సెర్లాక్ కొంచెం తీయగా ఉంటుంది కదా, సెర్లాక్ అంత ఇష్టంగా తినది. కానీ మళ్ళీ ఉగ్గు చేసి పెడితే మంచిగా తింటుండే. ఒక రకంగా స్వీట్స్ అలవాటు లేకపోవడమే మంచిది అనిపిస్తుంది. టేబుల్ అంతా గజ్జి గజ్జి చేయకండి, కొద్దిలో కొద్ది తీసుకోమని ఫోన్. అబ్బా చేయొద్దు. ఇప్పుడైతే మా చిన్నక్క మా బావకి పెట్టబోతుంది. జామకాయ జామకాయ గ్రీన్ ఆపిల్. జరగక నేను వేసుకున్న టాప్ కొత్తది, జస్ట్ 2 టైమ్స్ వేసుకున్నా అంతే. ఇక్కడ స్లీవ్స్ దగ్గర స్టిచెస్ పోయినాయి, అట్లా చినిగినందుకే నేను ఎంత వీడియో ట్రిమ్ చేయాల్సి వచ్చింది. మా వాళ్ళు జస్ట్ బ్లైండ్గా వీడియో తీస్తారు కానీ గిట్లున్నావు అక్క అని చెప్పాడు. మా తమ్ముడు చెప్పాడు, మా అక్క చెప్పదు. చల్లది పెట్టకూడదు దానికి, చల్లది తింటలే ఉంచేస్తుంది. దేంతో చేసిన కేక్ పిండితోటి కట్ చేసి తీసేది, మరి తీసేది కేక్ కట్ చేసింది మనకంట. నువ్వు అక్క ఈపో మౌని పాప చూడండి, అది తీసి ఎట్లా పడేసిందో. తనకు నచ్చలేనట్టుంది ఆ కలర్, అందుకే తీసి కింద పడేసేసింది. మిడ్ నైట్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇట్లా జరిగినాయి. అండ్ బర్త్డే రోజు ఈవినింగ్ కూడా మళ్ళీ కేక్ కటింగ్ చేసినుండే. అది మొత్తము నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తా. అండ్ మీలో చాలామంది వంకాయ కర్రీ రెసిపీ అడిగినరు, మా అక్క చేత అది కూడా చేపించిన. అది కూడా నెక్స్ట్ వ్లాగ్లో పెడతా, చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేయాలి ఏముందో. ఓపెన్ చేయండి. ఒక్కటే చేయాలి. అంతా నీకు లేదని తెలుసు. షర్ట్ కొన్నా ప్రేమ కానీ మోనగాడు చూసి జరుగురి తీసా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. థాంక్యూ. ఆమె చూస్తున్నాం. లిచి లిచి మనీ మంచిగా ఉంది చూడు. బాగుందారా మోనా? బాగుందట మోనా కానీ నచ్చిందా? మేము ఇచ్చిన గిఫ్ట్ అయితే ఈ వాచ్. ఫస్ట్ టైం ఇట్లా చైన్ మోడల్లో తీసుకున్నాము. ఎట్లా ఉంది? వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.